సమాజం సమాజం సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ పూజ చేయగలవాడు ఒకడుండెను. అచ్చటికి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని పూజ చేయగల వారితో చెప్పి వారిని చూసి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండి ఆయన వారి హృదయములు కఠినములని దుఃఖపడి కోపములో వానిని లయక చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడేది. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని నేలాగున సంహరింపమని ఆయనకు విరోధముగా ఆలోచన చేసేది. Mark chapter 3 verses 1 to 6. Another time he went to the synagogue, and a man with a shriveled hand was there. Some of them were looking for a reason to accuse Jesus. So they watched him closely to see if he would heal him on the Sabbath. Jesus said to the man with the shriveled hand, "Stand up in front of everyone." Then Jesus asked them, "Which is lawful on the Sabbath, to do good or to do evil, to say well or to kill?" But they remained silent. He looked around at them in anger and deeply distressed at their stubborn hearts. Said to the man, "Stretch out your hand." He stretched it out, and his hand was completely restored. Then the Pharisees went out and began to plot the Herodians how they might kill Jesus. Amen. God bless us all by His name. Amen. ఈ సమయంలో మనం విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. We'll do intercessory prayer. I request Maturaji to please come forward and do intercessory prayer for us. మన దేశం కోసం, మన సంఘం కోసం, సంఘంలో ఉన్న బిడ్డల కోసం, అనారోగ్యంతో బాధపడుతున్న షాలోమ్ రాజు గురించి, జోషా రమణ గారు చేతి నొప్పి గురించి, ఇంకా లక్ష్మి గారు వాళ్ళ కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. సర్వాశీర్వాదములకు కానుకైన ఎందుకంటే మీ ఘనమైన, ఉన్నతమైన, బలమైన, శక్తివంతమైన, ఆశ్చర్యకరమైన, రక్షణమైన నామానికి మరొకసారి వందనాలు చెల్లించుకున్నాము. మీ స్తోత్రాలు. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకునైనా నీ సురక్షితమైన వ్యక్తిగత మమ్మల్ని మీకు కాల్చి భద్రపరిచారు. మా పనులలో, మా ప్రయాణాలు మేము వెళ్ళిన ప్రతి చోట మీరు మాకు ఉన్నారు, క్షేమంగా ఉంచారు తండ్రి. ఇదిగో మరొకసారి మా ప్రభు ఈ పునరుద్ధాన దినాన్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రజలకి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం. ఇదిగో మరొకసారి తండ్రి నేను పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఆయన మమ్మల్ని చూస్తున్నారు. నేను మా సన్ముఖంగా చేసిన అనేకమైన మేలులకు మా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఆయన స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ ఆరాధన మా ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించుకొని ప్రార్థించుకున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మా సహోదరులు అందరూ నైనా మళ్ళీ వచ్చి నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసిన తండ్రి. స్తోత్రాలు. మా సంఘాన్ని మీరు బలపరుచుకుని ప్రార్థన చేసిన సంఘాలు అందరూ నైనా మరి కలిగిన నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసిన మా సంఘం పట్ల మీరు చేసిన అనేకమైన ఆశ్చర్యకరమైన వందనాలు చెల్లించుకున్నాం. మొదటి స్తోత్రాలు తండ్రి. మరి మా సంఘంలో మా ప్రభావ చాలా మంది స్వగ్రామం వెళ్ళారు. వారి గురించి ప్రార్థన చేసినాం. అన్ని వారు క్షేమంగా మా మధ్య కూడమని ప్రార్థన చేసినాం. మరి స్వగ్రామంలో సెటిల్ అయ్యారు. వాళ్ళు కూడా మా ప్రభావ మీరు దీవించుకొని ప్రార్థన చేసిన తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాను. ప్రతిసారి నేను మా సంఘంలో మా ప్రభావ శ్రావణ గురించి నేను ప్రార్థన చేసినాం. తండ్రి వైపు ఇంకా అనారోగ్యంగా ఉన్నారని తండ్రి స్తోత్రాలు. ప్రార్థన చేసిన నేను మంచి ఆరోగ్యంలో దయచేసి నేను మంచి నడిపించమని ప్రార్థన చేసిన తండ్రికి స్తోత్రాలు. హాస్పిటల్లో ఉన్నారు తెలియదంటే నేను
ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. అలాగే ఇంకా ప్రతి వారిని నేను మీ హస్తాలుగా అర్పించుకున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. నేను మీ ముందు స్వస్థపరచమని ప్రార్థన చేసినాం. అక్కడకు ఇబ్బందులు ఇరుకులు శోధనలు ఎవరెవరు ఉన్నటువంటి ప్రతి వారి అక్కర్లు మా ప్రభు మీరు తీర్చమని ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. అందరూ నేను సంతోష ఆనందాలతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. ఈ సంఘం కనబడి నేను సాక్షిగా నిలబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డని మా ప్రభు నేను ఆయన శాంతి సమాధానంతో నీకు పంపించమని ప్రార్థన చేసిన ఈ ఆలయం జరిగే ప్రతి కార్యం కూడా మా ప్రభు నీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉండడానికి నీ నామమే మహిమపరచబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేసిన తండ్రి పాటల ద్వారా వాక్యం ద్వారా వర్షం ద్వారా నైనా మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను రాజా నీకు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నేను మా దేశం గురించి ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. మా దేశంలో జరుగుతున్న అనేకమైన నేనైనా మరి నీకు నేను వ్యతిరేకంగా జరుగుతున్న కార్యాలు బట్టి నేను దిశలో ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతో మంది నేను సంఘాలు సంఘ బిడ్డలు మా ప్రభావ ఇబ్బందులు ఉన్నారు. సంఘ కాపులు మా ప్రభావ ఇబ్బందులు ఉన్నారు. తండ్రి నేను జైల్లో ఉన్నారు, హాస్పిటల్స్లో ఉన్నారు. తండ్రి నేను మీరు సహాయం చేయమని ప్రార్థన చేసిన తండ్రి నీకు స్తోత్రాలు. తండ్రి వారు చేయించినది వారికి తెలియట్లేదు నీకు స్తోత్రాలు. అయినా సహాయం చేయండి. వారి మనం ఎక్కడ కలిగిన ఆయన కారణం మా ప్రభావ తీసివేసి రక్షకుడు నేను మీరని సృష్టికర్తమైన నేను మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేసిన తండ్రి నైనా మీరు సృష్టించిన సృష్టిని వారు పూజిస్తున్నారు తండ్రి నీకు స్తోత్రాలు. ఆయన సహాయం చేయండి. వారు మనం అంధకారాన్ని నేను విడుదలను తీసివేసిన నేనైనా వారు తెలుసుకుని నన్ను నేను సృష్టించడానికి సహాయం చేయమని ప్రార్థన చేసిన రాజానికి స్తోత్రాలు. అలాగే మా ప్రభావ ఇబ్బందులు ఉన్నారు, జైల్లో ఉన్నారు. నేను వారి గురించి నేను ప్రార్థన చేసిన తండ్రి నేను వారికి తోడుగా ఉండండి. వారి కుటుంబాలను మా ప్రభావం దీవించండి. ఎవరికి ఏ విధమైన లోటు లేకుండా నేను సహాయం చేయమని ప్రార్థన చేసిన రాజానికి స్తోత్రాలు. అండి నేను మీ మా నుంచి నేను వాతావరణం ఇచ్చాను, మంచి స్థలం ఇచ్చాను, మంచి ఆరోగ్య కార్యక్రమాలు ఇచ్చారు. కానీ ఎంతో మంది నేను ఇటువంటి లేక ఇబ్బంది పడుతున్నాను ఆయన స్తోత్రాలు. వారి గురించి ప్రార్థన చేసిన జ్ఞానానికి స్తోత్రాలు. సహాయం చేయండి. ప్రపంచమంతా కూడా జరుగుతున్న అనేకమైన తండ్రి నాలుగు మార్పులు తండ్రి నేను విశ్రాంతి చేస్తున్న సహాయం చేయండి. నేను ప్రతిసారి మా ప్రభావ మా దేశం నేను మరి కొన్ని రోజుల్లో నేను ఎలక్షన్స్ వెళ్తుండగా నేను సహాయం చేయని ప్రార్థన చేసిన శాంతి సమాధానంలో ఎలక్షన్స్ జరగడానికి నేను మీ చెట్టుమైతే మా ప్రభావైనా మనకి మీకు అనుకూలమైన నేను గవర్నమెంట్ రావడానికి సహాయం చేయని ప్రార్థన చేసిన మా దేశంలో నేను సంపూర్ణ శాంతి భద్రతలు మా ప్రభావం దయచేయని ఒకరు అర్థం చేసుకుని భాగ్యం దయచేయని ప్రార్థన చేసిన రాజానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. ఆయన మమ్మల్ని సంఘాలు దీవించండి. మా సంఘాల సభ్యులని డిఎస్ ద్వారా అందరినీ కూడా మా ప్రభావం మీరు దీవించుకొని ప్రార్థన చేసిన తండ్రి వారు చేసిన సేవలు మా ప్రభావం మీరు అభివృద్ధి ప్రార్థన చేసిన నేను కేకలేక ఈ సేవలు ప్రతి చోట మీరు సహాయం చేసి ప్రార్థన చేసిన హైదరాబాద్లో నేను జరుగుతున్న అనేక విషయంలో నేను విషయంలో ఒకసారి ప్రార్థన చేసిన మీకు స్తోత్రాలు. సహాయం చేయండి. ఆయనానికి స్తోత్రాలు. సహాయం చేయండి రాజా. ఆయనానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాను. ఆయనకి స్తోత్రాలు. తండ్రికి స్తోత్రాలు. మరి సార్ మా సంపడి అందరినీ నేను హస్తాలుగా అర్పించుకున్నాను తండ్రి అయినా మీరే సహాయం చేయండి. ఎవరికి ఏ పాపంలో అర్హతంలో పొదువులో మాకు తెలియడానికి ఒక సమస్తం వెళ్ళిన గొప్ప దేవుడైనా స్తోత్రాలు. దేవుడైనా ప్రతి వారి పక్కన మా ప్రభావం మీరు తెలిసి మహిమతో ప్రార్థన చేసిన ప్రతిసారి మా ప్రభావ అనారోగ్యం స్థలం మీరు తీసుకుని నేను మరి మా సహోదరులందరితో నేను హస్తాలుగా అర్పించుకున్నాను. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి త్వరలో నేను విషయాలు సృష్టించడానికి సహాయం చేయడం ప్రార్థన చేసిన మా ప్రభావం మీ ఆత్మను జరిపించుకుంటాను. నేను మహిమ భావాలు ఉంటుంది. నేను ఆశిస్తూ మమ్మల్ని అందరినీ మీకు పంపిస్తారని మా ప్రభుత్వ గురి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దేవుని నామములో స్తుతించి ప్రార్థించి అడిగి